సరిగ్గా మాట వింటే ఒక ఎత్తు. లేదంటే మరొక ఎత్తు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రవాదం విషయంలో చేస్తున్నది అదే. తీవ్రవాదం గురించి తెలిసి కూడా ఆ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని దేశాన్ని నాశనం చేయాలనుకున్నారు అన్నది వాళ్ళకి తేలతే కాల్చి అవతల పడేస్తున్నారు. అలా కాకుండా ఏ మత పిచ్చతోనో మారడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళని ఇప్పటికి కూడా పశ్చాత్తాపం చెందకపోతే నడవలేని పరిస్థితులు లాంటివి సృష్టిస్తున్నారు. లేదు మేము ఇలాగే బిహేవ్ చేస్తామంటే తాట తీసి వదిలిపెడుతున్నారు. అదే సందర్భంలో తెలియక ఆ ట్రాప్‌లోకి వెళ్ళి తప్పులు చేస్తే వాళ్ళని చట్టబద్ధంగానే శిక్షిస్తున్నారు. తాజాగా 9 మందికి రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఉత్తరప్రదేశ్‌లో అరాచకం చేసినటువంటి బ్యాచ్‌కి 8 సంవత్సరాల జైలు శిక్ష పడింది కోర్టులో. వీళ్ళేంటి చేసిన తప్పు అంటే వీళ్ళు బాంబులేయలేదు, ఇంకోటి కాదు. హ్యూమన్ ట్రాఫికింగ్. బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి జనాల్ని తీసుకొచ్చి లోకల్ ఐడెంటిటీలు క్రియేట్ చేసే వాళ్ళతో కలిసి ఫోర్జరీ చేసి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్‌కి సహకరించారన్న కారణంగా ఆధారాలతో సహా నిరూపిస్తే కోర్టు శిక్షించింది.